నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, అంటే ఆయన ఓడిపోలేదు, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ మెజారిటీని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది ఆ పార్టీ. దీంతో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్కే పరిమితమవుతూ వస్తున్నారు. అయితే ఎప్పుడైనా బయటకు వస్తున్నారు. అది ఎప్పుడు అనంటే గనక కేవలం పరామర్శ యాత్రల కోసం మాత్రమే. ఈ పరామర్శ యాత్రలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తారు అనంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా హత్యలు చేసి జైలుకు వెళ్ళినప్పుడు, కిడ్నాపులు చేసి జైలుకు వెళ్ళినప్పుడు, గంజాయి కొట్టి దొరికిపోయి కోటింగ్ తీసుకున్నప్పుడు జైలుకు వెళ్ళినప్పుడు, అలాగే బూతులు తిట్టి జైలుకు వెళ్ళినప్పుడు. సో నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను. ఎలా పెట్టాను అంటే, జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలకు అర్హతలు కిడ్నాపులు, గంజాయి, బూతులు, హత్యలు అని చెప్పేసి. సో ఇక చూసినట్లయితే మనం జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ మీద ఉన్న నిందలేంటి, లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఆరోపణలేంటి, వాళ్ళు ఏ ఏ కేసుల్లో జైలుకు వెళ్ళారు అనేది ఒక్కసారి ఈ వీడియో ద్వారా మనం పరిశీలిద్దాం. వల్లభనేని వంశీమోహన్, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కానీ కండవా కప్పుకోలేదులేండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కే జై కొట్టారు. అయితే ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే 2019 ఎన్నికల్లో పోటీ చేశారో ఆ టైంలో గన్నవరం నియోజకవర్గం కేంద్రంగానే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండే కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించారు. కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన తర్వాత ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్, అంటే కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ ఉందో అదే పార్టీ ఆఫీస్ని తగలబెట్టించారు వల్లభనేని వంశీమోహన్. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ప్రత్యక్ష సాక్షిగా ఉండి కేసు కూడా పెట్టారు. తీరా చూస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా వల్లభనేని వంశీమోహన్ కూడా దారుణంగా ఓడిపోయారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే లోకేష్ని తన పుట్టుక గురించి కూడా దారుణంగా మాట్లాడాడు. అలాగే నారా భువనేశ్వరి దేవి ఉన్నారు కదా, ఆవిడ గురించి కూడా, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్కి కూడా పాల్పడ్డాడు. సో ఖచ్చితంగా లోకేష్ రివెంజ్ తీర్చుకుంటాడు అనే ఒక భయానికి లోనైన వంశీ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకోమని బెదిరించాడు. దీంతో సత్యవర్ధన్ భయపడిపోయాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత, అంటే వంశీ ఇతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి వదిలేసిన తర్వాత కేసు మరి విత్డ్రా చేసుకోవడానికి ఇతడు బయటికి రావాలి కాబట్టి వదిలిపెట్టాడు వంశీ. అయితే ఇతడు బయటకు వచ్చిన తర్వాత వంశీ మీద మళ్ళీ ఇంకో కేసు పెట్టాడు, అదే కిడ్నాప్ కేసు. ఆ కిడ్నాప్ కేసులో వంశీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు. అంటే ఒక కిడ్నాప్ కేసు, ఒక పార్టీ ఆఫీస్ని తగలబెట్టిన కేసులో ముద్దాయిగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చారు. సాధారణంగా ఎవరిని పరామర్శించాలి? బాధితుల్ని పరామర్శించాలి. ఆ బాధితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళని పరామర్శించాలి. ఎవరైనా హత్య గావించబడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తాం. ఎవరైనా కిడ్నాప్ గావించబడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తాం. ఎవరైనా కొడితేనో తిడితేనో బాధితులుగా వాళ్ళని పరిగణించి వాళ్ళని పరామర్శిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యులని పరామర్శిస్తారు. ఎవరైతే హత్య చేయడానికి ప్రయత్నించారో, ఎవరైతే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని పరామర్శిస్తారు. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీమోహన్ని జైల్లో ములాఖతై పరామర్శించి బయటకు వచ్చి ఏమన్నారంటే, వల్లభనేని వంశీమోహన్ చంద్రబాబు కన్నా అందగాడు, సో ఆయన కన్నా బాగా ఎదుగుతున్నాడు పొలిటికల్గా, అందుకనే జలసీతోటి తట్టుకోలేక వల్లభనేని వంశీమోహన్ మీద కిడ్నాప్ కేసు పెట్టి ఇలాగా నిర్బంధించారు అని చెప్పేసి మాట్లాడారు. అది ఎంత హాస్యాస్పదంగా మారిందో అందరం కూడా చూసాం. అయితే నెక్స్ట్, హత్య కేసులో జైల్లోకి వెళ్ళిన ముద్దాయిలకి కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేస్తారు. అలాగే ఈవీఎం బాక్సులు పగలగొట్టి జైలుకు వెళ్ళిన కేసులో కూడా ఆ వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అనడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అలాగే ఆయన సోదరుడు, అంటే పిన్నెల్లి బ్రదర్స్ అంటారు, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈయన. సో ఈయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ములాఖతై పరామర్శించారు. 2024 ఎన్నికలు బాగా హాట్గా జరుగుతున్నాయి.
ఆ టైంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయన్న అక్కసు తట్టుకోలేక ఈవీఎం బాక్సులను ఎత్తి నేలకేసుకొట్టి పగలగొట్టారు. సో ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత ఇంకో కేసు కూడా ఈయన మీద బయటకు తీశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జంట హత్యల కేసులో పిన్నెల్లి ఆయన సోదరుడు ఇద్దరూ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళని రిమాండ్కు పంపించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా పరామర్శించడానికి వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ నేతలు ఎవరైతే హత్యలు, కిడ్నాపులు చేస్తారో వాళ్ళని ఆయన పరామర్శిస్తాడు, ఆయన పార్టీ నేతలు కూడా పరామర్శిస్తారు. ఇక్కడ హత్య గావించబడిన వాళ్ళని పరామర్శించడం కాదు, ఏదో మా పార్టీ కార్యకర్తలో లేకపోతే మా పార్టీ నాయకులో మీకు కీడు చేశారు, దానికి మేము చాలా చింతిస్తున్నాము, మేము కూడా అండగా ఉంటాం మీకు అని చెప్పేసి బాధితుల్ని పరామర్శించడం కాదు, ఇక్కడ బాధ్యుల్ని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎక్కడ వింత వైఖరి రాజకీయాల్లో అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. అలాగే గంజాయి బ్యాచ్, ఎక్కడైనా మనం అసలు గంజాయి అనే మహమ్మారిని చూస్తేనే చేదరించుకుంటాం. గంజాయి మత్తులో ఉచ్చ నీచాలు మర్చిపోతాం, వావి వరుసలు మర్చిపోతారు. గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉచ్చ నీచాలు, వావి వరుసలు మర్చిపోతారు. ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు, హత్యలు చేస్తున్నారు, అలాగే మానభంగాలు చేస్తున్నారు గంజాయి బ్యాచ్. సో అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మీకు చెప్పాలంటే తెనాలి టౌన్లోనే ఐతానగర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ఐతానగర్ ప్రాంతంలో 3 యువకులు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుళ్ల మీద కూడా తిరగబడి వాళ్ళను కూడా తరిమి కొట్టారు. సో ఆ తర్వాతి రోజు వాళ్ళెవరా అని వెతికి పట్టుకుని పోలీసులు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. అసలు మా వాళ్ళను కొడతారా, ఏం చేశారు మా వాళ్ళు, కుర్రతనంలో ఆ మాత్రం తప్పులు చేయరా, దానికి కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొడతారా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా అని చెప్పేసి కొత్త రూల్స్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. గంజాయి బ్యాచ్ అసలు పోలీసుల మీదే చేయి చేసుకున్నారంటే ప్రజలకి ఎలాంటి నమ్మకం ఉంటుంది పోలీస్ మీద, అసలు వీళ్ళు మనకి రక్షణ కల్పించగలుగుతారా, వాళ్ళకే రక్షణ లేదు అనే స్థాయికి ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగితే దానికి అసలు ఏమైనా రక్షణ ఉంటుందా, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా అనే ఆలోచన ఉండొద్దా జగన్మోహన్ రెడ్డికి? ఆయన గంజాయి బ్యాచ్కే సపోర్ట్ చేశారు. గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పరామర్శించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, పిల్లల్ని పెంచడం నేర్చుకోండి అమ్మా, పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. నేను చూడండి నా కూతుర్ని ఎంత బాగా పెంచానో, లండన్లో చదువుకుంటున్నారు, లండన్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారేమో, మరి ఇప్పుడు చదువు అయిపోయి ఉంటుంది, లండన్లో ఉంటున్నారు వాళ్ళు, ఎంత పెద్ద చదువులు చదువుకుంటున్నారో, ఎంత మంచిగా ఉన్నారో, నన్ను చూసి నేర్చుకోండి, మీ పిల్లలు ఎందుకు ఇలా గంజాయి బారిన పడుతున్నారని వాళ్ళకి అప్పుడైనా చెప్పాల్సింది. అలా చెప్పుండ్రు నాకు తెలిసి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది మన మీద. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళని ఓడించాలి, ఓడిస్తే మీ పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా గంజాయి తాగొచ్చు, స్వైర విహారం చేయొచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా మర్డర్లు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆడవాళ్ళ మీద అకృత్యాలకు కూడా పాల్పడిన ఆశ్చర్యం లేదు మీ బిడ్డలు. సో మీ బిడ్డలకు ఆ సౌకర్యం వచ్చేలాగా మనం చూడాలి అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి భరోసా ఇచ్చుంటారా? ఏం చెప్పుంటారో మీరే ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నందిగాం సురేష్ అణగారిన వర్గాల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి కులం కార్డు తీస్తారు జగన్మోహన్ రెడ్డి. అయితే నందిగాం సురేష్ ఎవరి మీద దాడి చేశారు, ఎవరిని హత్య చేసేలాగా చేశారు, ఎవరి హత్యలకు ఆయన బాధ్యుడయ్యాడు అనేది మాత్రం మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మరియమ్మ అనే మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ హత్య చేసిన వాళ్ళు నందిగాం సురేష్ అంటే బాపట్ల ఎక్స్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగాం సురేష్కి అనుచరులు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే నందిగాం సురేష్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి విషయంలో కూడా నందిగాం సురేష్ అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసులో కూడా ఆయన్ని రిమాండ్ ఖైదీగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కేంద్ర కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అది ఒక సెంటిమెంట్. మరి అలాంటి దాని మీద దాడి చేశారు అని అంటే మరి అరెస్టు చేయొద్దా? ఇవాళ నందిగాం సురేష్ని అరెస్ట్ చేయకపోతే రేపు ఎవరైనా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీదో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీదో, లోకల్ పార్టీ ఆఫీసులు ఉంటాయి కదా ప్రతి నియోజకవర్గంలో,
సో అలాంటి వాటి మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి, సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అన్నది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇలాగా హత్యలు చేసేవాళ్ళని, హత్యలకు ప్రేరేపించే వాళ్ళని, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసేవాళ్ళని ప్రోత్సహిస్తే సమాజంలో రేపు ఎలాంటి మెసేజ్ వెళుతుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. వీళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదు, దేశం కోసం పోరాడిన వీరులేం కాదు, జైలుకు దేశం కోసం పోరాడి జైలుకేమి వెళ్ళలేదు వీళ్ళు. అన్నీ కూడా హత్యా రాజకీయాలు, లేకపోతే దాడులు, దౌర్జన్యాలు, గంజాయి బ్యాచే వీళ్ళంతా జైలుకు వెళ్ళింది. సో వాళ్ళని పరామర్శించినటువంటి వాళ్ళు బాధ్యులు కదా, బాధితులు కాదు కదా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదు అనే విషయం మీద మీరు అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే అంబటి రాంబాబు ఎన్నాళ్ల నుంచో, అసలు 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పేసి గొప్పగా చెప్తారు. వాళ్ళ అమ్మాయి అయితే నేను పుట్టగానే మా నాన్న ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పేసి ఇంకా గొప్పగా చెప్తుంది. కానీ మరి వాళ్ళ నాన్న నోరు అదుపులో పెట్టుకోకుండా ఎందుకు అలాంటి లకారాలు వాడారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద లకారాలు వాడటం అనేది ఎంత దారుణమైన పని. చట్టపరంగా చూస్తే కూడా, రాజ్యాంగపరంగా చూస్తే కూడా అది ఎంత పెద్ద నేరము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా? ఇక్కడ గొడవ పెట్టుకుందెవరు, గొడవ చేసిందెవరు, ఇవన్నీ పక్కన పెడితే అసలు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం ఏంటి అంబటి రాంబాబు? ఒక సీనియర్ పొలిటీషియన్ కదా, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు కదా. మరి అలాంటి వ్యక్తికి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం ఏంటి? అక్కడ అంతమంది ఉన్నారు, గొడవ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంబటి రాంబాబే చెప్తున్నాడు. మరి అక్కడ నిలబడటం దేనికి, కారు ఆపడం దేనికి? వెళ్ళిపోవచ్చు కదా, పోలీసులు వెళ్ళమని చెప్తున్నా కానీ ఎందుకు అక్కడ నిలబడ్డారు? గొడవకి ఎందుకు కారణమయ్యారంటే ఖచ్చితంగా ఇక్కడ లడ్డు వ్యవహారాన్ని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు. అసలు అది నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి వాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది అనే విషయాన్ని డైవర్ట్ చేయాలి అని అంబటి రాంబాబు భావించారు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గొడవ పెట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు మీద బూతులు తిట్టారు, ఆయన్ని లకారాలు వాడారు ఆయన మీద, అలాగే ఆయన తల్లిదండ్రులను కూడా దూషించారు. సో మొత్తం మీద ఆయన జైలు పాలయ్యారు. కాబట్టి ఇక్కడ అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అలాగే జోగి రమేష్ వ్యవహారం కూడా మనం అంత మర్చిపోయే విషయం ఏం కాదు. ఆయన కూడా ఎన్ని బూతులు మాట్లాడారు గతంలో అనేది మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అటు ఆయన ఇంటి మీద దాడికి, అంటే నిరసన తెలియజేయడానికి వెళ్ళారు, అది దాడిగా మారిపోయింది, కాదని ఎవరు అనటం లేదు. కానీ పెట్రోల్ బాంబులు వేశారంటున్నారు కదా, అది అసలు తెలుగుదేశం పార్టీ సంస్కృతే కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకవేళ పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కనుక ఉంటే అంతకు ముందు రోజే కదా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళ ఇంటి మీద ఎందుకని పెట్రోల్ బాంబులు వేయలేదు, వాళ్ళ ఇంటి మీద ఎందుకని యాసిడ్ దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కరెక్ట్ లాజిక్ అడుగుతున్నారు. మరి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని సమాధానం చెప్తుందో తెలియదు. మొత్తానికి ఇప్పుడు 2 రోజుల గ్యాప్లో అంబటి రాంబాబు ఫ్యామిలీని, అలాగే జోగి రమేష్ ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర చేశారు. అయితే ఈ పరామర్శ యాత్రకి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా నాయకులు చేసే యాత్రలు వేరు. మిగతా నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తల్ని, లేకపోతే వాళ్ళ నాయకుల్ని పరామర్శించడానికి ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడో, లేకపోతే ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడినప్పుడో వాళ్ళు కూడా పరామర్శ యాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎవరు కూడా ఇంత బల ప్రదర్శన చేయలేదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఆయన ఉదయం 10 గంటలకో ఏమో యాత్ర మొదలు పెడితే నిన్న పరామర్శ యాత్ర, జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి సాయంత్రం 6 గంటల టైం అయింది. ఈలోపు 2 చనిపోయారు. ఒక వ్యక్తి ఏమో ఊపిరాడక, అంటే చాలామంది అప్పటికే చాలాసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎండలో, ఆ హ్యూమిడిటీకి ఊపిరాడక మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. కార్డియాక్ అరెస్టా తెలియదు, హార్ట్ అటాకా తెలియదు. వైద్యం కోసం పిహెచ్సికి తీసుకెళ్లేటప్పటికీ అప్పటికే చనిపోయారు. అయితే పిహెచ్సికి తరలించడానికి కూడా చాలా సమయం పట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన బల ప్రదర్శన కోసం తను కోరుకుంటే ఎంతమంది కార్యకర్తలు వస్తారో, తను బయటకు వస్తే ఎంతమంది జనసందోహం వస్తారో అని చెప్పేసి ప్రజలందరికీ చూపించడానికి వైసీపీకి ఇంత మద్దతు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయి అని చెప్పి చూపించడానికి నిదానంగా, అంటే ప్రతి కూడలిలో కూడా జనసందోహాన్ని మొత్తం కూడా క్రోడీకరించి అక్కడికి మొత్తాన్ని అందరిని తీసుకొచ్చి, వేల సంఖ్యలో జనాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి ప్రతి కూడలిలో కూడా అభివాదాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఆ యాత్రని గంటల తరబడి,
అసలు మొత్తం మీద తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి అరగంట పడుతుందో లేకపోతే 40 నిమిషాలు పడుతుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. మొత్తం మీద గంట టైంలో రీచ్ అయ్యే డిస్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే సుమారుగా ఒక 7-8 గంటలు 7 గంటల పాటు కొనసాగించారు ఆ యాత్రని. దారి పొడవునా ఎక్కడైతే కూడళ్ళు ఉంటాయో, ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే కూడళ్ళు ఉంటాయో ఆ కూడళ్ళు అన్నింటిలో కూడా అభివాదాలు చేస్తూ అభినందనలు తీసుకుంటూ జనం దగ్గర నుంచి అలా ఒక బల ప్రదర్శన చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈలోపు ఒకళ్ళేమో స్టంటులు చేస్తూ, అత్యుత్సాహానికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్టంటులు చేస్తూ బైక్ ప్రమాదంలో ఒక అతను ప్రాణాలు కోల్పోయాడు, గణేష్ అనే వ్యక్తి. ఒక అతనేమో అతను నీరసంలో పడిపోయాడా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడా తెలియదు. మొత్తానికి ఒక అతను రాంబాబు అనే వ్యక్తి, చిల్లకల్లు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంబాబు అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి యాత్ర వల్ల ఎటువంటి ఉపయోగం లేక, అంటే ఇటు ఈ యాత్ర కోసం జనసందోహాన్నంతా లాక్కొచ్చి రోడ్ల మీద నిలబెట్టి ప్రతి కూడళ్ళలోనూ ఇలాగా ట్రాఫిక్ జాములు, బస్సులు ఆగిపోవటాలు, ఎవరికి వాళ్ళు, అంటే అంబులెన్స్లకు కూడా దారివని పరిస్థితి కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రల వల్ల. దేనికి ఉపయోగం, ఎవరికి ఏం సందేశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శ యాత్రలతోటి అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా బల ప్రదర్శన చేయటం వల్ల తన పార్టీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది అని చెప్పి భావిస్తున్నారు. కానీ ఈ బల ప్రదర్శన చేస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అవ్వటాలు, ఎవరైనా ప్రజలంతా కూడా బయటకు వెళ్లాల్సి వచ్చినా వెళ్ళలేక ఇంట్లోనే ఆగిపోవటాలు, ఇలాంటివన్నీ చూస్తూ ప్రజలు కూడా చేదరించుకుంటున్నారు. ఏంటిది ఈ ట్రాఫిక్ జామ్లు ఏంటి, ఈ బల ప్రదర్శనలు ఏంటి, మాకు ఈ అవస్థలు ఏంటి అని చెప్పేసి విసుక్కుంటున్నారు. ఆ విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళనిస్తున్నారో లేదో, ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆపేస్తుందా, ఆయన వరకు ఆ విషయం చేరుతుందా లేదా అనేది తెలియదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు కేవలం హత్యా రాజకీయాలు చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, అలాగే కిడ్నాపులు చేసేవాళ్ళకి, గంజాయి బ్యాచ్కి, బూతులు తిట్టే వాళ్ళకి మాత్రమే ఈ అర్హతలు ఉంటేనే మీకు పరామర్శ యాత్రలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మారిపోయింది. దీని గురించి సర్వత్రా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ పరామర్శ యాత్రల గురించి అనే దాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.